ప్రత్యేకమైనటువంటి వందనాలకు. ప్రతి వారము ఈ మధ్యకు చక్కని మంచి మర్మముతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాటిని స్టడీ చేస్తూ తేటపరుస్తూ అనేక విషయాల్ని మధ్యలో తీసుకొస్తా ఉన్నాం. అయినప్పుడు ఈ మాటలు మీరు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది దీన్ని లక్ష్య పెట్టట్లేదు నాకు అర్థమవుతుంది. కొంతమందికి ఇష్టమే ఉండదు. ఓహో సంజీవరావా ఈయన ఆయన అనే ఒక ఫీలింగ్లో ఉన్నారే తప్ప మరొకటి కాదు. మనిషిని చూడవద్దు దయచేసి. దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మాత్రం మీరు గమనించండి. అందుకే పరమతని చెప్పాడు, పై రూపమును ఆయన ప్రేమించుడు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన చూస్తే తప్ప పై రూపం చూడదు. కనుక దయతో జ్ఞాపకం చేసుకొని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాం. ప్రాముఖ్యం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? మీరు చెప్పండి, ఎవరు రాశారు? పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? కొంతమంది అంటారు ప్రవక్తలు, 46 మంది ప్రవక్తలు రాశారు అంటుంటారు. కొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్నారు, కొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్నారు. కానీ ప్రవక్తలు రాసింది నిజమే, కానీ అసలు మొట్టమొదటిగా గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. ఖచ్చితంగా. ఏ విధంగా రాశాడు, ఎలా రాశాడు? మనుషుడైతే దేవుడు మనకు కనిపించడు కదా. మరి కనిపించినటువంటి దేవుడు మనకి ఏ విధంగా చేశాడు ఆయన అని మనం చూస్తే ప్రతి విషయంలో కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. కారణం ఏంటంటే మనము నేర్చుకోవాలా కొన్ని విషయాలను. ఎలా ఏంటి అని మనం చూసినట్లయితే ఆయన నిర్గమకాండంలో చక్కని మాట చెప్పాడు. 31వ అధ్యాయము 18వ వచనం ఒకసారి తీసాము ఒకసారి. 31వ అధ్యాయము 18వ వచనం అంతే. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట సాధించిన తరువాత ఆయన ఒక శాసనము గల 2 పలకలను అనగా ఎలోహిం తన వ్రేలుతో రాయబడిన రాతి పలకలను హల్లెలూయా ఎవరికి ఇచ్చారు? ఇవి మోషేకి ఇచ్చారు. ఎవరు రాసిన ఇచ్చారు అంటే స్వయాన సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ గ్రంథమును రాసి ప్రవక్తలకు ఇచ్చాడు. ప్రవక్త అయినటువంటి మోషే చేతికి ఇచ్చాడు. ఒక మోషేకి ఒక్కడికే ఇచ్చాడా, ఇంకా ఎవరికైనా ఇచ్చాడా అని చూస్తే మోషేకి ఒక్కడికే కాదు, అనేకమైనటువంటి వారికి ఇచ్చుకుంటూ వచ్చినటువంటి విషయాలు కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. మనం చదువుకున్న గ్రంథం ప్రకారంగా బైబిల్లో ఏమేమి రాశాడు, ఎలా రాశాడు, ఎక్కడ రాశాడు, ఎందుకు రాశాడని చూస్తే ఇందులో 10 ఆజ్ఞలు మాత్రమే వివరించాడు. 10 ఆజ్ఞలు వివరించినటువంటి వివరణ ఇదివరకు ఒకసారి మనం చెప్పుకోవడం జరిగింది. దయతో మెస్సియస్ సొసైటీగా ఉన్నటువంటి ఈ వాక్యమును ఈ వీడియోలో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి మీకు తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే వినటం చాలా ప్రాముఖ్యం. దీన్ని ఫాలో కావటం ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక గ్రంథములో మందిరానికి రాని ఒకవేళ మన ఈ మందిరానికి వచ్చేవారిని కానీ రాని వారిని కానీ వారిని అనేక రకరకాలుగా వారిని పిలిస్తే కొన్ని విభేదములు చూసుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని అనేకమైనటువంటి సేవకులు కావచ్చు, మరి స్వార్థకులు కావచ్చు, అనేకమైనటువంటి వారు కావచ్చు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే గ్రంథములో లేని వాటిని తెలియపరుస్తున్నారు. అయినప్పటికీ వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాటిని ఫాలో అవుతున్నారు. కానీ నేనేమంటున్నానంటే గ్రంథమును పరిశీలించండి. ఫస్ట్ నేను చెబుతున్న మాటలు వెంటనే కాదు, పరిశీలించండి. ఒకవేళ అది మీ మనసుకు నచ్చితే, మీ దృష్టికి ఇష్టమైతే దాన్ని అనుసరించమని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నాం, నిర్గమకాండంలో చక్కని మాటలు చదువుకున్నాం. యావే తండ్రి ఏం చేశాడట? సృష్టికర్త అయినటువంటి యెహోవా తండ్రి ఏం చేశాడట? తన వేలుతో రాసినట్టుగా చూపించాడు.
ఏంటి ఆ చూపించినటువంటి మాట చెప్తే 1వ ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆజ్ఞలంట అమ్మ? ఎన్ని ఆజ్ఞలంట? 10 ఆజ్ఞలు రాశాడట. ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని మనం చూస్తే ఇక్కడ చక్కగా స్పష్టంగా చెప్పాను. ఏమండు? మొట్టమొదటి యొక్క ఆజ్ఞ ఏంటంట? నీ ఎలోహిమైనటువంటి దేవుడిని నేను తప్ప వేరొక దేవుడిని పొందకూడదని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు అంటే విగ్రహారాధన చేయరాదు అన్నాడు. 3వది ఏంటంట? నీ ఎలోహిమైన యావే నామమును వ్యర్థపరచవద్దట. 4వది ఏం చెప్పాడట? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆశించు, జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు. ఇక్కడ ఈరోజు ఈ 4వ ఆజ్ఞను గురించి మనము చదువుకుందాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి ఈ ఆజ్ఞలో క్రమంగా 17వ వచనం వరకు, 1వ వచనం నుండి 17 వచనాల వరకు మనం చూసుకుంటూ వస్తే దాంట్లో స్పష్టంగా ఒక్కొక్క ఆజ్ఞ వివరణ మనకు స్పష్టంగా కనపడతా ఉంటాయి. అదేవిధంగా రిపీట్ ఏంటంటే ద్వితీయోపదేశకాండం అంటే మరలా 2వసారి ప్రారంభించినటువంటిదని చెప్పబడుతుంది. మొదటిసారి చేసినప్పుడు వారు ఎలా లక్ష్య పెట్టలేదో చూసి దాన్ని రిపీట్ చేశాడట. అదే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో కూడా ఈ మాటలు స్పష్టంగా మనకు కనపడుతుంటాయి. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి దయతో. ఇక్కడ మొట్టమొదటిగా నేను ఇక్కడ వివరిస్తున్నటువంటి మాట ఏంటంటే 4వ ఆజ్ఞను గురించి తెలుసుకుందాం మనం. ఏంటంటే 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును ఎవరు ఎప్పుడు నియమించను? ప్రశ్న. అయ్యా వినండి, మళ్ళా చెప్తున్నా. విశ్రాంతి దినమును ఎవరు ఎప్పుడు నియమించారు చెప్పండి. మోసేనా అండి? మోసే రాశాడు విశ్రాంతి దినమును, అది కొట్టివేయబడింది, అది దేవుడు ఇచ్చినటువంటిది కాదు. మనుషులు ఆ యొక్క విశ్రాంతి దినమును పూర్వీకులు చేశారంటే యూదులు చేశారు, ఇశ్రాయేలు చేశారు, మనకు కాదు అంటారు. అసలు మనం ఎలాగా, ఎక్కడ రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా రాశారు అని మనం చూసుకుంటూ వస్తే పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనము వివరణ వాక్య రూపంలో మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో సృష్టి ప్రారంభం కనపడుతుంది. ఆగండి చదవ కాబట్టి ఇప్పుడే సృష్టి ప్రారంభం కనపడతా ఉంది. 5వ వచనములో 1 రోజు, 8వ వచనములో 2, 13వ వచనంలో 3, ఈ విధంగా పోతే 18, 19వ వచనంలో 4, ఈ విధంగా 23, 5, ఈ ప్రకారంగా పోతే ఖచ్చితంగా 2వ అధ్యాయం వరకు 1వ అధ్యాయం సంపూర్ణమయ్యేటప్పటికి 6 దినములు సంపూర్ణంగా చేశాడట. ఏం చేశాడటండి? 6 దినాలు సంపూర్ణంగా చేశాడట. ఇవాళ మన అందరంగా కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అభ్యంతరపడుతున్నారు. ఏమని అంటే 7వ రోజు విశ్రాంతి దినము, అది ఆదివారం అని చెప్తున్నారు. నిజమే, మనందరం అనుకుంటున్న మాత్రం అదే, కానీ బైబిల్లో మాత్రం అది కాదు. బైబిల్ అంతే కాదు. ఈరోజు ఆల్ క్రైస్తవులు డినామినేషన్లుగా కూడా ఒక క్యాలెండర్ తయారు చేస్తున్నారు. ఆ క్యాలెండర్లో వారాలు లెక్కిస్తున్నారు. ఆ వారాల్లో మొదటి క్యూ ప్రకారంగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, లాస్ట్ ముగింపు అంతవరకే. కానీ మొదటి దినము ఆది అనడానికి ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఏం చెప్తుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఆది యందు, రైట్, బాగుంది. మొట్టమొదటి నెలకు, ఈ మొదటి దినానికి, మొట్టమొదటి నెలకు కొన్ని సూచనలు ఇచ్చాడు పరమతండ్రి. వారానికి సూచనలు ఇచ్చాడు పరమతండ్రి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వసంత కాలం గురించి. అంటే ఈ యొక్క బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా ఏ విధంగా ప్రణాళిక ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా మన ఈ యొక్క యూట్యూబ్లో క్రమ ప్రకారంగా మీరు చూసుకుంటూ వస్తే నూతన సంవత్సరం అనేటువంటి వీడియో ఉంటుంది. దాన్ని స్పష్టంగా మీరు చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి.
నాకు ఫోన్ చేయండి. ఆ ఫోన్ చేసినటువంటి యొక్క ఫోన్ ద్వారా నేను ఎమ్మటే మీకు రెస్పాండ్ అవుతూ మీకు ఖచ్చితంగా మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ఇక్కడ అంటుండు ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏమంటుండో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం తీసారమ్మా, చదవమ్మా ఒకసారి. ఆదికాండము అమ్మా, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ వచ్చిన మంచిగా వచ్చిన ఎలోహిము తాను చేసిన తన పని 7వ రోజులోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతట నుండి 7వ దినం వరకు అంటే 6 దినములు సంపూర్ణం చేసి 7వ దినమున విశ్రమించెను. తర్వాత 3వ వచనం కూడా. కాబట్టి ఎలోహిము ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో బాగా గమనించాలా, ఎలోహిము తాను చేసిన అంతటి నుండి సంపూర్తి చేసి తన పని అంతట నుండి 7వ దినమును ఆయన విశ్రమించను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ బాగా వాక్యాన్ని గమనించాలి. నన్ను కాదు మీరు చూసేది. నా పై రూపమును లక్ష్య పెట్టకూడదు దయచేసి. మీ సహోదరును, మీ అన్నను, మీ తమ్ముడిని, మీకు తండ్రి లాంటి వాడిని, తర్వాత మీకు బిడ్డ లాంటి వాడిని, నేను మీలో మీరు ఒకరిని, కానీ నేను కాను. ఇక్కడ చెబుతున్న వాక్యం మాత్రం సృష్టికర్త తన బ్రేల్తో రాసినటువంటి వాక్యమును మీకు వివరిస్తున్నాను. కనుక దీన్ని పోగొట్టుకుంటే మీ అంతా ఇక నేను చెప్పడం సరైనది కాదు. కనుక బైబిల్లో ఒక మాట ఉంది, నేనే చెప్తా, ఆ వాక్యము రెఫరెన్స్ చెప్తా, దాని ప్రకారం మీరు చెప్పటకును చేయుటకును అది మీరే బాధ్యులు. నిర్గమకాండము 31వ అధ్యాయము. నిర్గమకాండము 31వ అధ్యాయము తీసావా తల్లి అమ్మా? 31వ అధ్యాయం 12వ వచనం చూడు. మరియు యావే మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. అది నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దాన్ని అపవిత్రపరచువారు తన ప్రజలను కొట్టివేయబడును. 6 దినములు బాగా గమనించాడు. ఇక్కడ పరమతండ్రి చేశాడు. 6 దినములు పని చేయవలను. వారమున 7వ దినము యావేకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడు తప్పక మరణ శిక్ష నొందును. పరమ తండ్రికి స్తోత్రం. ఎందుకంటే నేనేం చెప్తా చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 26వ వచనం కూడా. 6 దినములో దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనను. అంటే తర్వాత మనం క్రమంగా వెళ్తాము. ఇక్కడ మనకి వివరించినటువంటి వివరణ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏం చెప్పాడమ్మా విశ్రాంతి గురించి? ఇది యెహోవాకు విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమును పనిచేసే ప్రతి వాడు ఏమవుతాడట? మరణ శిక్షను పొందుతాడట. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే మరణం అవుతారట. విశ్రాంతి దినమును ఆచరించకపోతే రోగాల పాలవుతారట. విశ్రాంతి దినమును లక్ష్య పెట్టకపోతే లోకములో నష్టపరిహారాలు వారికి సంభవిస్తున్నాయంట. అట్టి విశ్రాంతిని గూర్చి ఆయన వివరిస్తున్నటువంటి వివరణ ఏంటంటే అదేవిధంగా యావే తండ్రి చెప్పినటువంటి మాట, ఈ యొక్క విశ్రాంతి దినమున ఎప్పుడు చేయాలంటే 7వ దినం పరిశుద్ధమైన విశ్రాంతి అనమాట. ఇంకొక మాట చదువుకొని మరలా క్రమంగా వాక్యములకు వెళ్దాం. లేవ్యకాండము త్వరగా తీసుకుందాని అయ్యా, త్వరగా ఒకసారి చెల్లాపండి. లేవ్యకాండము 23వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. పండు నువ్వు చదువునానా?
23 3వ వచనం. లేవ్యకాండం చదువురా. 6 దినములు పని చేయవలను, వారం వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధులకు సంఘపు దినము. అందులో మీరు జీవనోపాధి అయినటువంటి ఏ పని చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యావే నియమించిన విశ్రాంతి దినము. పరమతండ్రి స్తోత్రం. ఇక్కడ ఆగుతాయి. ఈ విశ్రాంతి దినం చేయకపోతే ఏమైందటండి? అయ్యా సింగారు, ఈ విశ్రాంతి దినం చేయకపోతే ఏమైందట? అయ్యా ఏమైందట విశ్రాంతి దినం చేయకపోతే? అయ్యా సస్తావు అన్నాడు. అన్నాడా? పండు ఏమన్నాడు? విశ్రాంతి దినం చేయకపోతే ఏమన్నాడు? సస్తావు. నేను అన్నానా? ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, వీడియో చూసే వారు కూడా దయతో వాక్యము దగ్గర బైబుల్ పెట్టుకొని ఈ వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. అనేక మంది యూట్యూబ్లో ఇవాళ ప్రసంగికులు తయారయ్యారు. కానీ చెప్పడం మంచిదే, స్వార్థ చేయడం మంచిదే. వారి పాదాలు అతి సుందరమైనటువంటి అట. స్వార్థకుల యొక్క పాదములు సుందరమైనవి. వారు గొప్పవారు, గనులు, అదేవిధంగా శ్రేష్ఠులు. అదేవిధంగా వారు చెప్పబడినటువంటి ప్రతిదానికి మనము వివరించుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటనంటే, పరిశుద్ధ గ్రంథమును మాత్రం మనం పరిశీలించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఏదో చెప్పినా గుడ్డిగా చెప్తున్న మాటలు కాదు మనం లక్ష్య పెట్టేది. మనం ఆశించేటువంటి మనం ఆశించేటువంటిది, మనం ఆలోచించేటువంటిది ప్రతి విషయములుగా కూడా గమనించాల్సినటువంటిది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో వాక్యము ఉందా లేదా అనే పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యము. ప్రియమైనటువంటి వారులారా, మనం ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథములో చదువుతున్న మనము, పరిశుద్ధ గ్రంథమును మనం అనుసరిస్తున్నటువంటి మనము, ఇప్పుడు విశ్రాంతి దినం ఎప్పుడు అమ్మా? విశ్రాంతి దినం ఎప్పుడు? 6 దినములు పని చేయమన్నాడు కదా. 7వ దినం ఎప్పుడు? మొదటి దినం ఎప్పుడు? స్పష్టంగా చెప్పాడు కదా. ఆది అంటే మొట్టమొదటి అర్థమవుతుంది కదా. బైబిల్ కూడా ఏం చెప్తుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటిగా అంటే ఈ భూమి ఏమీ లేదు, భూమి నిరాకారంలో శూన్యంగా ఉన్నప్పుడు, అగాధ జలములపై ఆత్మ అల్లాడుచున్నప్పుడు, ఆ యొక్క ఆత్మలో నుండి వెలుగు పుట్టి, ఆ వెలుగు మంచిదైనట్టుగా పగలని చెప్పి, ఆ వాక్కు ద్వారా పగలని చెప్పి, ముందున్నటువంటి చీకటిని రాత్రి అని చెప్పి, ఆ విధంగా చెప్పినటువంటి పరమ తండ్రి ముందు సృష్టించుతున్నటువంటి ప్రాముఖ్యమైన ప్రణాళికలో మొట్టమొదటి యొక్క మాట వెలుగు మంచిదని చూసి పగలని పేరు పెట్టాడు కదా. అక్కడి నుంచేగా ప్రారంభమైంది, అవతల లేదు కదా. ఆది అన్నాడు కదా, అక్కడ ప్రారంభమైంది కదా. అక్కడ నీకు ప్రారంభమైనప్పుడు అది 7వ రోజు ఎలా అవుతుంది నీకు? అదే ప్రకారంగా ఒకసారి త్వరగా తీయాలా? మత్తయి సువార్త ఇంకొక ఈ అభ్యంతరం ఒకటి చెప్పి త్వరగా వాక్యంలోకి వెళ్ళాలని చూస్తున్నాం. ఎందుకంటే వాక్యం మీకు వివరించకపోతే బాగోదు. 28వ అధ్యాయము మొదటి వచనం. బాగా గమనించాలి, మళ్ళా చెప్తున్నాను, గమనించండి. వీడియో చూస్తున్న మీరు మీగా కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనమును స్పష్టంగా పరిశీలించండి దయతో. తర్వాత విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఏందట? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం అన్నాడు. ఇప్పుడు ఆదివారం విశ్రాంతి గడిచిపోయింది ముందు, తర్వాత వచ్చింది ఆదివారమా? మనం కొంచెం ఆలోచించాలి కదా. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యమును వింటున్నప్పుడు, వాక్యమును అనుసరిస్తున్నప్పుడు ఆలోచన లేకుండా సరిపోద్దా? సరిపోదు కదా. వాక్యము అనుసరించువారు ధన్యులు కదా. మీరు ఎన్నట్టుగా చేయకపోతే ఏమవుతారట? సస్తావు. నేనలేదు, దయతో నన్ను క్షమించాలని మిమ్మల్ని చెప్పిస్తున్నాను అనుకోవద్దు. వాక్యం చెప్తాను మీకు. ఎవరైనా నువ్వు అభ్యంతరపరిస్తే, అభ్యంతరంగా ఒకవేళ ఆలోచిస్తే, అభ్యంతరంగా ఒకవేళ దీన్ని అనుమానిస్తే వారే దీని బాధ్యులు, నేను కాను. వాక్యం చెప్తుంది. కొందరు అంటారు కదా, యేసు ప్రభు పునరుద్ధానం
దినం కదా అంటారు. అసలు ఆయన చనిపోయింది ఎప్పుడు, తిరిగి లేచింది ఎప్పుడో తెలియదు. దాన్ని ఆదివారం పునరుద్ధానం అని చెప్తారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం పెద్దల కాడ ఆడికి వచ్చేవారికి యాశోమస్య వారు అక్కడ ఉన్నాడా? పండు త్వరగా చదువు ఒకసారి. ఆడ ఉన్నాడా? విశ్రాంతి దినమున ఆడ అక్కడ వచ్చినప్పుడు ఉన్నారు. అక్కడ మళ్ళా మొదటి చదువునానా? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి కూర్చుండెను. హల్లెలూయా. ఇక్కడ మనుషులు ఎవరని చెప్తున్నారా? దేవదూత చెప్తున్నారా? దేవదూత చెప్తుంది. ఏమని చెప్తుంది ఇప్పుడు చదివయ్యా? అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావిలి ఉన్నటువంటి వారు ఈ రోజు యేసు ప్రభువు లేస్తున్నాడు అంటే యాశోమస్య వారు లేస్తున్నాడు అని చెప్పి ఆడ కాపలా పడుకున్న వారందరూ ఈ యొక్క మహిమకు, ఈ యొక్క క్రాంతికి వీరందరూ ఏమైపోయారట? సచ్చిన వారి వాడే పడిపోయారు. ఇంకేం తెలుసు సచ్చినోడికి ఏం తెలుసు అండి? ఈ యొక్క పునరుద్ధానం గురించి ఆచరిస్తున్నటువంటి వారు, ఇక్కడ చూసినటువంటి వారు సచ్చిన వారా బ్రతికిన వారా? ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి పరమ తండ్రి వేలుతో రాసిన నీకు ముఖ్యమైన శాసనం కావాలా? అబద్ధం యొక్క సాక్ష్యం కావాలా? అబద్ధము ఆడరాదు, పొరుగువాని సొమ్ము ఆశించకూడదని ఉంది కదా బైబిల్లో. మీరు ఏం చేస్తున్నారు అక్కడ? ఏమి వింటున్నారు అక్కడ? ఏం గ్రహిస్తున్నారు అక్కడ? గ్రహిస్తున్నారు. అందుకే చాలామంది మేము ప్రార్థనా పరులం అంటారు, మేము ప్రార్థనా వీరులం అంటారు. ఎందుకో తెలుసా? వారి ప్రార్థన ఏమైపోతుంది? వారి ప్రార్థన ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది చూస్తే యెషయా గ్రంథం ఉత్తరగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు ఇలా గట్టిగా మూసుకుంటాట. తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసిన కల్లా నేను అవి వినడాట. ఆయన చెవులు మూసుకుంటాడట. ఎందుకు అంటే చదువురా, మీ చేతులు హల్లెలూయా. యెషయా గ్రంథంలో మరొక చోట ఏమంటాడంటే మీరు చేస్తున్నటువంటి మీ ఆచారాలు, మీరు అనుసరిస్తున్నటువంటి ఆచారాలు, మీ యొక్క ప్రార్థన జీవితాలు అది నాకు హేయమవుతుంది. మీరు నాకు క్రమముగా లేరు కనుక, అక్రమార్కులుగా ఉన్నారు కనుక అది మీకు ఆ ప్రార్థన వ్యయమైపోయిందని చెప్తున్నాను. అని నేనంటలేదు. ప్రార్థన జీవితంలో ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలు కాదు, దేవుని యొక్క ఆత్మ మనలోకి ప్రవేశించి అనేక వర్తమానం చెప్పుడుకును యావే ఆత్మ అనేకుల మధ్య ప్రవేశించినట్టుగా చెబుతున్నాడు, చూపిస్తున్నాడు. చదవకుండా మీరు హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం మొదలు వచ్చిన ఉంది. నరపుత్రుడా, నువ్వు చక్రాలలో నిలబడుము, నేను నీతో మాట్లాడవలను అనవు. నాతో మాట్లాడిన వాడిని స్వరమని ఇంటిని ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టిన పరమ తండ్రికి స్తోత్రం. ఆత్మ ఎప్పుడు వచ్చిందంట? ఆత్మ తన నిలబెట్టినప్పుడు ఏ వాక్యం కనిపించిందంట? స్వార్థ, ఘనమైన స్వార్థ చెప్పుడుకును, దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహింపించాడట. స్వార్థ చెప్పుడుకును ధారాళమైనటువంటి త్యాగము, అంటే ఆయన స్వరాన్ని సడలింప చేశాడట, జ్ఞానాన్ని వృద్ధి చేశాడట. ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళి 14వ అధ్యాయం ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళి వారు పాపము చేసి అపరాధముగా ఉన్న వారి మధ్యకు వెళ్ళి నువ్వు వారికి ఎలాగూ బోధించమని ఆత్మ చెబుతుంది. ఏం చెప్తుంది ఇప్పుడు? ఆత్మ చెబుతుంది. ఏం చెప్తుంది ఆత్మ? దేవుని ఆత్మ దేవుని విషయాలు చెబుతాయి. అవునా కాదా? దేవుని ఆత్మ దేవుని విషయాలు చెప్తాయి, గ్రంథంలో విషయాలు చెప్తాయి. దేవుని ఆత్మ గ్రంథంలో లేనటువంటి విషయాలు చెప్పే ఆత్మ అది నిజంగా ఆత్మేనా? దేవుని వాక్యము ఆత్మ, తెలుసా సంగతి? దేవుని యొక్క వాక్యము ఆత్మ. అది కారణంలోనే ఉంది, స్టార్టింగ్లోనే
వాక్యమే వెలుగు, ఆ వెలుగే మనుషులకు జీవమై ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో. ఇంతటి యొక్క సామర్థ్యమైనటువంటి మర్మాలు మీ మధ్యకు వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇందులో నుండి ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు త్వరగా నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను క్రమంగా. నిర్గమకాండము 1వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడ 8వ వచనము 4వ ఆజ్ఞ. అక్కడ ఏమంటుందంటే, విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోనము అన్నాడు. ఎందుకండి? విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అదే నిర్గమకాండంలో 31 ఏం చెప్పాడు? ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించకపోతే ఏమన్నాడు? ఏమవుతారన్నాడయ్యా? ఏమవుతారట? తప్పక మరణశిక్ష పొందుతారట. ఏమండి, ఏంటి మాటలు నేను చెప్తున్నానా? ఏమయ్యా నువ్వు చెప్పేది పాత నిబంధన కొట్టివేయబడింది. నిజంగా పరమ తండ్రి ఒకసారి అమలుపరిస్తే తన నోట నుండి వచ్చే మాట ఎప్పుడైనా దాన్ని కొట్టివేయగలరా? ఎవరైనా కొట్టివేయగలరా? దాన్ని తుడిచివేయగలరా? దాన్ని తప్పించగలరా అండి? లేదు. ఒకసారి చూద్దానా? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము. తొత్తరదిగా చూసావమ్మా? 89వ అధ్యాయం 34వ వచనం. చూసావమ్మా? చదువు అక్కడ. ఏమన్నాడు అక్కడ? నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలు నిన్ను మార్చను. ఏంటట ఇక్కడ? చాలమ్మా. ఇక్కడ ఏమన్నాండి అయ్యా? ఇక్కడ ఏమన్నా? నేను నా నోటితో ఏదైతే మీకు నిబంధన చేశానో దాన్ని రద్దుపరచనా? నేను రద్దుపరచను. మరి ఏంటి? కొట్టివేశారంటవేంటి? అసలు చెప్పేటోళ్ళకు ఉందా మనసు? కొన్ని గ్రహింపు ఉందా అసలు? ఈ గ్రంథంలో ఉన్నటువంటిది ఒక పొల్లైనను సున్నైనను కొట్టివేయబడదని బైబిల్లో చెప్పబడితే, కొంత కొట్టివేశారు, కొంత నెరవేర్చారు, కొంత ఆచరిస్తున్నారు. ఏంటి ఇదంతా? ఎవరికి చెప్పవలసిన మాటలు? గ్రంథమును పరిశీలించి చెప్పుతున్న మాటలేనవి, లేక గ్రంథమును అవసరానికి వాడుకుంటున్నటువంటి మాటలా అని చెప్పితే, మీరు భయభక్తులు కలిగి ప్రార్థన చేయకు మాత్రమే మీరు భయభక్తులుగా ఉండటానికి ఇష్టపడండి, విశ్వాసులుగా ఉండడానికి ఇష్టపడండి. లేని వాళ్ళ మీరు విశ్వాసులు కాదు అని ఒక మాట చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలా? అయితేనండి, నేను చెప్తున్న మాట విశ్రాంతి. ఇటేనండి ఒకసారి మీరు లెక్కించుకునే అవసరం ఉంటే, విశ్రాంతి అని చెప్పినటువంటి మాట విశ్రాంతి దినము కావచ్చు, మీకు భోజనము ఈ టైంలో తినడానికి విశ్రమించండి, లేక పండుగలు ఆచరించడానికి విశ్రమించండి, లేక సోన్సో ఇలా చెప్పడానికి అన్నిటికీ విశ్రాంతి అని చెప్పినటువంటి విశ్రాంతికి ఈ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా 204 రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. మీరు రాసుకున్నానండి, మీరు పర్సనల్గా రాని నేను అన్నీ చూపిస్తాను. ఒక మాట కాదండి, ఒక అక్షరం మీద మీ డౌట్ ఎలా ఉందో ఏముందో రాండి, తెలుసుకోండి. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది 42వ అధ్యాయంలో. అది మీరు చదవటం కాదు కానీ దాన్ని చదువుకొని మీరు కావాలంటే ఏంటనంటే, ఏనండి, ఎప్పుడైనా ఏదైనా మనం గ్రహించాల్సింది గమనించాల్సింది 2 విషయాలే. వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏం చేయవద్దు అంటుంది. అయ్యా ఒకసారి నిర్గమకాండంలో ఏం చెప్పాడు చూడమ్మ. ఒకసారి 20వ అధ్యాయం ఒకసారి చదవండి. 20వ అధ్యాయము తొందరగా తీసావమ్మా. 12వ వచనం చదవండి తొందరగా. నీ ఎలోహిమైన యావే నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ ఏమన్నాడు? చేయకూడదు వాటి గురించి చెప్తా చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయవద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, నీ పొరుగువాని ఇల్లును కానీ మన భార్యను కానీ
వారికి ఉన్న సర్వ సమస్తమును కానీ ఆశించొద్దు. ఏంటి ఇదంతా? వద్దు అన్నాడా, చేయమన్నాడా? వద్దు అన్నాడు, చేయమన్నాడు. మళ్ళొకసారి 8వ వచనం చూడు. విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని ఏం చేయాలట? జ్ఞాపకం ఉంచుకొని వాటిని ఏం చేయమన్నాడు? చేయొద్దన్నాడు. వాటిని చేయొద్దాడు. వీటిని ఏమన్నాడు? జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉంచుకోమని చెప్తాడు. బాగా గమనించాలి ఈ మాటలు. ఆ తర్వాత 6 దినములు 6 దినములు నీవు కష్టపడి నీ నీ పనంతయు చేయవలను. 7వ దినము 7వ దినము నీ ఎలోహిమైనటువంటి యావేకు విశ్రాంతి దినము. దానిలో బాగా గమనించాలి మీరు. దానిలో నీవైనను నీ కుమారుడు కుమార్తెలైనను నీ దాసులని నీ పనివారైనను నీ దాసి అయినను నీ ఇంట్లో ఉన్న ప్రతి యావత్తును అట్లా ఏ పని చేయవద్దు. అంటే యావే సన్నిధిలో వాక్యం వినటానికి ప్రయత్నం చేయాలి. ఇది చట్టం. చేయవద్దు అన్నడా, చేయమన్నడా? ఏమండి ఏంటండి? చేయమన్నడా, చేయవద్దు అన్నడా? ఏయ్ ఏమన్నాడు? చేయండి, పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. నరహత్య చేయవద్దు, వద్దు అన్నాడు అక్కడ. వ్యభిచారం చేయవద్దు అన్నాడు. అబద్ధము కిందలో చేయవద్దు, వద్దు వద్దు అన్నాడు. 1 నుండి మొదలుకొని 8 వచ్చిన ఇక్కడ 10 వచనాల వరకు చూసుకుంటే 12 వచనాల వరకు చూసుకుంటే వాటిని చేయండి 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 అన్నాడు. ఏమండి? చేయండి అనేటువంటి వాటిని, చేయవద్దు అనేటువంటి వాటిని మొత్తం కలిపి 10 ఆజ్ఞల్లో. ఈ 10 ఆజ్ఞలాట దేవుడు ఆట యాషోమస్య వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తన సెలవులో దాన్ని మరణించేటప్పుడు ఆయన సెలవులో వాటిని అన్నింటిని కొట్టేశాడు. ఎవరు చెప్తారో తెలుసా ఈ మాటలు? కొంచెమన్నా ఉండాలా. ఇది రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును కొట్టివేయబడిన అన్నాడు. ఇది రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రం అంటే ఏంటి? 2 ఉన్నాయి. శాసనం గల దేవుని వ్రేలుతో రాయబడినటువంటి ధర్మశాస్త్రం వేరు, ఆచార ధర్మశాస్త్రము వేరని నేను యూట్యూబ్లో చెప్పాను. మీరు కావాలంటే చూడండి. ఆచార ధర్మశాస్త్రం ఏంటో, దేవుని ధర్మశాస్త్రం ఏంటో ఒకసారి మీరు పరిశీలించండి, కనపడతాయి మీకు. మొత్తం టోటల్గా 613 ఆజ్ఞలు. ఏ ఆజ్ఞ ఎలా నెరవేర్చాడు, ఏ ఆజ్ఞ ఎలా నెరవేర్చలేదు అటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటి? 7వ దినాన దాన్ని కొట్టేశాడా, నెరవేర్చమని చెప్పాడా? కొట్టివేశాడా, నెరవేర్చమని చెప్పాడా? వినపట్లేదా మీకు? చేయమన్నాడా, చేయవద్దన్నాడా? నోటితో చెప్పండి మీరు. చేయమన్నాడు. నిజంగా మనుషులు ఆనాడు చేశారు. మరి యాజమాన్య సేవ చేశారా? కొన్ని ప్రజలు చేశారా? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 4:16 చూడండి. తొందరగా లేట్ చేస్తే నాకు సమయం సరిపోదు. తరువాత ఆయన తన పెరిగిన నజరేతునకు వచ్చెను. ఏమో అంటే అక్కడ ఏంటి ఆ వాడక? ఏమండి సింగారు, ఎప్పటిదాకా ఆ వాడక? అమ్మా కొత్త నిబంధన ఏందిరా? కొత్త నిబంధన ఏంది, పాత నిబంధన ఏంది తెలుసా మీకు అసలు? అగండమ్మా, కొత్త నిబంధన పాత నిబంధన బైబిల్లో ఉందా? పుస్తకాలు ఉన్నాయి. ఏమని? ప్రవక్తల గ్రంథాలు, కావ్య గ్రంథాలు, సువార్త పత్రికలు, సువార్తలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనపడుతుంటాయి. ఇది ధర్మశాస్త్రం 5 ఇలా చెప్పుకుంటూ పోతే, కీర్తనలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కనపడతాయి తప్ప ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన అని బైబిల్లో ఉండదు. ఇది ఇంతవరకు పాత నిబంధన అనడానికి మలాకి గ్రంథం వరకు పాత నిబంధన, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన అని ఈ పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేశారు. కానీ అలా చెప్పరాదు. అంటే చెప్పవచ్చు కొంతవరకు. ఎలాగంటే యెహోవా మెస్సీయ వారు వచ్చిన తర్వాత నెరవేర్చిన దాన్ని
ఇది కొత్తగా, ఇది కొత్తది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలు అనగా మత్తయి సువార్త నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లేవా? ఇది ఎక్కడిది మరి? ఇది ఈ 4 పదాలు ఎక్కడిది? చదవండి మరోసారి. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, పెరిగిన నజరేతుకు వచ్చెను. ఆ, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళుచు చదువుటకై నిలబడుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆ గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీదకి వచ్చిన పరమతండ్రి స్తోత్రం. ఏమండి, ఎప్పుడు ఆగండి? విశ్రాంతి దినమున పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆయన ఇప్పాడట. ఇప్పగానే ఏమొచ్చిందట? ఆత్మ తన మీదకి వచ్చింది. ఆయన ఏం చెప్తున్నామ్మా? ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, శరణలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును. ఏం చెప్పాడంటే ఆత్మ వచ్చి ఏం చెప్తుందండి? చూడండి, గుడ్డివారులారా మీరు చూస్తున్నారు కానీ మీకు కనపట్లేదు, దాన్ని మీకు కనిపించేలా వారిని రక్షించడం కోసం వచ్చాడట. శరణలో ఉన్నవారు అనగా అనేక కష్టాలు, బాధలు, హింసలు తీరనటువంటి యొక్క అనేక ఇబ్బందులు ఉన్నటువంటి వారిని విడిపించడానికి వచ్చాడట. ఆ వాక్కు చెబుతుంది. మరి వాళ్ళు అందరూ అనేకమైన వాక్యం చెప్తుంది, అనేకులు చెప్తున్నారు ప్రవచనం. ఏంటవి? ఏమండి ఏంటవి? ఎప్పుడైనా అలా చేస్తే ఈ గ్రంథమే సాక్ష్యం తెలుసా? మొన్నటి దినాన అనేకమైన వారు యూట్యూబ్లో కొంతమంది వాదన పెట్టుకున్నారు. ఆ వాదన మనకు వద్దండి. దయతో వాదన మనకు కాదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా భూమి మీద మానవ సృష్టి లేదు, సరిపోదు. పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ప్రకటన ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, మరి గ్రహింపు, వివరణ కూడా ఉంది. పరిశుద్ధాత్మ అనేక రీతిగా నడిపింపుగా కూడా ఉన్నది. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, అపరిశుద్ధాత్మ నడిపింపు కూడా కనపడుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపుకును అపరిశుద్ధాత్మ నడిపింపుకును ముందు ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ ప్రకటన వాక్యమే రుజువు, తప్ప మరొకటి కాదు. అవునంటారా కాదంటారా? చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం చదువుకున్నాం కదా. అదేవిధంగా చూడండి ఒకసారి. కొన్ని విషయాలు త్వరగా నేను చదవడానికి ఇష్టపడతాను. చూడండి ఒకసారి. ఇక్కడ అంటున్నటువంటి మాట రాసుకోండి కావాలంటే. ఆదికాండము 49వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతున్నా, నేనే చెప్తాను, నేనండి మీరు. అప్పుడు విశ్రాంతి దినము, విశ్రాంతి మంచిది ఒకటయు ఆ భూమి రమ్యమగుటయు సూచను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడవును పరమతండ్రి స్తోత్రం. ఈ లేఖన ప్రకారము మీ పాప పరిహార నిమిత్తమై, మీ అపరాధ నిమిత్తమై యెహోవా మెస్సీయ వారు దాసుని రూపము అవతరించాడట. పరమతండ్రికి స్తోత్రం. గ్రహించండి దయతో. దాసుని రూపం ధరించాడట. మన మీద ఉన్న అపరాధమును కొట్టివేయటకు వచ్చాడు, మన మీద ఉన్న పాపమును తుడిచివేయటకు వచ్చాడు. మనం ఆచరించినటువంటి వాటిని ఆయన ఆచరించి మనకు రుజువు చేయడానికి వచ్చాడు. ఆయన వాడక చొప్పున నజరేతుకు వచ్చాడా రాలేదా? విశ్రాంతి దినమున సమాజ మందిరంకు వచ్చాడు కదా, మంచిదే. ఆయన వచ్చాడు, చేశాడు, మంచిది. అదేవిధంగా అపోస్తుల కార్యం కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు వారు పెర్గేము నుండి బయలుదేరి సిథియలోనున్న అంతిమొకకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములకు వెళ్ళి కూర్చుండిరి. గమనించాలి ఇక్కడ. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజపు మందిరపు అధికారి సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని చెప్పమని
హల్లెలూయా. ముఖ్యంగా ఈ ఆజ్ఞలు చదవాలి, లేఖనాలు చదవాలా వద్దా? చదివిన తర్వాత బోధవాక్యం చెప్పమని చెప్తుండే అపోస్తలుడైన పౌలు గారు. ముందుగా యాజకుల వారు చేశాడు, అంతకంటే ముందు పూర్వ ప్రవక్తలు చేశారు. చేశారా లేదా? పూర్వ ప్రవక్తలు చేశారు. మరి నీకు లేదా? పూర్వ ప్రవక్తలు చేశారు, తర్వాత యాజకుల వారు చేశాడు, తర్వాత మనం చేయాలి. అంతకంటే ముందు అపోస్తలుడైన పౌలు చేశాడు. తర్వాత ఏం చెప్పాడు అమ్మా? తర్వాత ఏం చెప్పాడు? 13వ అధ్యాయం 27 వచ్చినప్పుడు, యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల లేఖనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను హల్లెలూయా చదవకపోతే ఏమైందట? శిక్ష వస్తుందట. జాగ్రత్త. అవునా కాదా? విశ్రాంతిని గురించి ఎన్ని ఉన్నాయో తెలుసా? మళ్ళొకసారి చెప్తున్నా. విశ్రాంతి అనేటువంటి పదం మీద మీకు చెప్పుకోవడానికి సుమారుగా 204 రిఫరెన్స్లు ఉన్నాయి. విశ్రాంతి దినము వేరు, విశ్రాంతి వేరు. ఒక విశ్రాంతి మీద చెప్తున్నా మీకు. కనుక దయతో గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. 44వ వచనం కూడా చదువురా. 13లోనే అపోస్తలుల కార్యములోనే మరుచటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు యావే వాక్యమును వినుటకు కూడి వచ్చిన పరమ తండ్రికి స్తోత్రం. 10వ అధ్యాయం 21 వచనం. అదే అపోస్తలుల కార్యమే. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునపటి తరము వారు నుండి అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పిన పరమతండ్రి స్తోత్రం. ఏమండి, విశ్రాంతిని కూర్చి ప్రతి పట్టణంలో లేరా? ప్రతి ప్రాంతంలో లేరా? ప్రతి వీధుల్లో లేరా? ప్రతి వ్యక్తికి బాధ్యత లేదా? ప్రతి వ్యక్తి అవసరమైంది కాదా? 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగునను కొని అక్కడికి వచ్చి కూర్చున్న స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు యోదేను లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పారు? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కాలంలో మందిరాలలో పోవటం లేదు, పోతున్నారా? అప్పుడు విశ్రాంతిని ఆశ్రయించడానికి వారికి ఎక్కడ కనపడలేదట. కనపోకపోతే ఒక ఏటి అంటే ఒక ఏరు ఒడ్డున అంట స్త్రీలందరూ కూడి అక్కడ వాక్యం చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారట. ఏమండి, ఇదేనండి విశ్రాంతి దినము మత్తయి సువార్త కానుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లేఖనాలు లేకపోయా? ఎందుకు ఆశ్రయించట్లేదు? ఎందుకు చదవట్లేదు మీరు? ఎందుకు గ్రహించట్లేదు మీరు? ఎందుకు వినట్లేదు మీరు? అసలు ఎందుకు లక్ష్య పెట్టట్లేదు మీరు అని చూస్తే కొన్ని విషయాలు మనం చదువుకుంటూ త్వరగా ముందుకు వెళ్దామని చదవడానికి ప్రయత్నం త్వరగా చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. 2వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును
తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. తిరిగి వెళ్ళిరి. బాలుడు బాలుడు జ్ఞాన- జ్ఞానముతో కొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుడు దయ ఆయన మీద ఉండెను. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 39 వచనంలో ఏం చెప్పాడు? అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రమును చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట. అయ్యా ఇటునండి, అయ్యా ధర్మశాస్త్రము ఆచరించాలా లేదా? ఆశ్రయించు. పౌలు గారు వచ్చిన తర్వాత మాట ఇది. పౌలు గారు వచ్చిన తర్వాత మాట ఒకటే కాదు, దాశవంశ వారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభు ధర్మశాస్త్రం అంటే ఏమండి ఏంటండి? ప్రభు ధర్మశాస్త్రం అంటే యావే ఎలోయిం అనగా ఆయన వేలుతో రాసినటువంటివి ఉన్నాయి కదా, అదేనమాట ప్రభు ధర్మశాస్త్రం అంటే. అర్థమైంది కదా? చూడండి ఒకసారి ఈర్మియా, ప్రవక్త అయినటువంటి ఈర్మియా, తొందరగా ముగించుకుందాం. ప్రవక్త అయినటువంటి ఈర్మియా చూశారమ్మా? 36వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. ప్రవక్త అయిన ఈర్మియా తనకు ఆజ్ఞాపించినట్టు నేరియా కుమారుడైన బరుకు గ్రంథము చేత పట్టుకొని 50 మాటలన్నీ అన్నిటినీ 50 మందిరములో చదివి హల్లెలూయా. ఎప్పుడాట? విశ్రాంతి దినమున. అయ్యా వినండి, విశ్రాంతి దినమున ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఏంటాట? బరుకు కూడా చేశాడా అమ్మా? చేశాడా బరుకు? అదేవిధంగా గ్రంథమును బోధించినటువంటి వారు ఎంతమంది లేకపోయారు? ప్రవక్తలు లేరా? తర్వాత స్వార్థకులు లేరా? ఆ తర్వాత 9వ వచనం కూడా యోధ రాజైన యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెల యెరూషలేములోనున్న ప్రజలందరూ యూదా పట్టణములోను నుండి యెరూషలేమునకు వచ్చి ప్రజలందరూ 50 పేరట హల్లెలూయా ఉపవాసము సాటింపగా బరుకు 50 మందిరములో లెకికుడైన షాపాను కుమారుడైన గెమారియా గదికి పైగానున్న శలలో 50 మందిరపు శాలలో కాదు, శాలలో 50 మందిరపు కొత్త ద్వారము ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఈర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించిన పరమతానికి స్తోత్రం. ఏమండి ఏంటండి ఇదంతా? ఏమండి ఏంటి ఇదంతా? చూడండి ఒకసారి అపోస్తలుల కార్యము చదువుకున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయము తొందరగా 11వ అధ్యాయము సమయం గతిస్తుంది. 10వ వచనం, 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు ఎలోహిము వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. పరమతండ్రి స్తోత్రం. ఈ మాటలో ఈ వాక్యము ఏం చేశాడట? మత్తు కలగజేశాడు. ఈరోజు వినటానికి చెవులు మందం చేశాడు, చూడటానికి కళ్ళు గుడ్డివాళ్ళు చేశాడు. అవునా కాదా? ఏమండి విశ్రాంతి దినమును ఆశ్రయించడానికి ఇలా ప్రార్థనగా రాండి అంటే ఓ ఈడు వేరులే, విశ్రాంతి దినం ఓడలే ఈడు, శనివారం ఓడలే ఈడు. శనివారం సంఘం వేరు, ఆదివారం సంఘం వేరుందా? ఇక్కడ యాశ్వామిశ్వరు అనగా యేసు ప్రభు వారు నియమించింది శనివారం సంఘం వేరు, ఆదివారం సంఘం వేరు అని పెట్టాడా? ఒకవేళ ఎవరైనా ప్రవక్తలు చెప్పారా? పోనీ ఎవరైనా స్వార్థకులు చెప్పారా? మరి వాళ్ళు చెప్పదని మీరు ఎందుకు అంటున్నారు?
అటు అబద్ధికులు మీరు కారా? అటు యొక్క మోసపు మాటలు మీరు కారా? చెప్పువారు మాత్రమే. కనుక అది ఎంత మాత్రము కూడా అబద్ధము కాదు. దయతో గమనించాలి. ఇక్కడ చూడండి 9వ వచనం కూడా, మరియు వారు భోజనమును వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను. హల్లెలూయా. విశ్రాంతి దినమున ప్రార్థన చేయడానికి వచ్చి అయ్యా ప్రార్థన మారిపోయి, విశ్రాంతి దినమున ప్రార్థన మారిపోయి, అనేక విషయాలు దేవుని పట్ల విషయాలు మారిపోయి వారు ఏం చేస్తున్నారట? భోజనము పొట్టకూటి కోసం పరిగెత్తుతున్నారు, పొట్టకూటి కోసము పని చేస్తున్నారు, పొట్టకూటి కోసము వ్యాపారం చేస్తున్నారు, పొట్టకూటి కోసము ఈ లోక భోగభాగ్యముల కొరకు అనేక విషయాలు బోధిస్తున్నారు. కానీ వారు ఎంత మాత్రం కూడా విశ్వాస జీవితం లక్షణమైన వారు కార్యం చెప్తుంది మాట. వారికి ఏముందట? తిన్న ఆహారం గుడిసిపోయి నాగుమావు విషమల్ని మారుస్తున్నాట, సంపాదన వ్యర్థమైన సంపాదన చేస్తారట, సవాసము వ్యర్థమైన దుష్టాత్మ సవాసం చేస్తారట. ఏంటి ఇదంతా? గమనించాలి. 10వ వచనం కూడా చదవండి. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక, వారు వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. నేను చెప్పాను ఆ మాటలు. ఏది ఏమైనా గమనించకుండా ఏ ఒక్కటి మనం చెప్పుకోవడం కాదు. త్వరగా వెళ్ళిపోదాం. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతి 1వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనం చూద్దాం ఒకసారి. పూర్వకాలము అంటే ఉందా? పూర్వము దుసకుడును యమసకుడును హానికారునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయినటువంటి యేషువ మెస్సీయకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసి వలన తెలిసి చేసితిని గనుక కనికరింపబడితిని. ఇంకా బైబిల్ ఎత్తుతున్నారా? మీరు ఎత్తుతారు. నేను చదువుతున్నప్పుడే అర్థమైంది నాకు. ఇంకా ఎదురుకానే అలా ప్రపంచమంతటా. చూడండి 1 తిమోతికి రాసిన పత్రిక నేను చదివింది. అదేవిధంగా ఏది ఏమైనా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. యోహాను సువార్తలో కూడా ఒక మాట అన్నాడు, తండ్రి గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే ఎందుకు అప్పగించి ఉన్నాడు? మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో సర్వాధికారం కుమారుడికి ఉంది కదా. ఇప్పుడు చదువుకున్న మాట ప్రకారంగా ఆ సర్వాధికారి అయినటువంటి కుమారుడుగా వచ్చినటువంటి దాసుడిగా వచ్చినటువంటి అవతరించిన అవతార పురుషుడైనటువంటి యేషువ మెస్సీయ వారిని గురించి చెబుతున్న మాటలు, ఆయన లోకముకు వచ్చి విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడంట. విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడంట. ప్రభు మృతుడవుతాడా? ఏమండి, ప్రభు విశ్రాంతి దినం మనం మృతుడవుతాడా? ఏంటి ఎరులోకం? ఏంటి ఎరి ఆలోచనలు? ఏంటి ఎరి యొక్క విషయము? కనుక దయతో గమనించండి, ఆలోచించండి, గ్రహించండి, వాక్యమును అనుసరించండి. ఏ ఒక్కరు కూడా వినయమో వినికిడి లేకపోతే మనం శాపగ్రస్తులం అవుతాం. పరమ తండ్రి వాక్యములు దీవించును గాక.